హాయ్ వ్యూవర్స్, ఈరోజు మా కాలేజ్లో ఫేర్వెల్ ఫంక్షన్ చేసుకున్నాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఎందుకంటే స్పీచ్ చాలా వాల్యుబుల్గా ఉంటుంది అండ్ మా ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేశాము. మిస్ అవ్వకుండా చూసేయండి ఫ్రెండ్స్. మా కాలేజీ స్టార్ట్ చేశాక మాది 8వ బ్యాచ్, ఇప్పటి వరకు ఫేర్వెల్ చేయలేదు. మా హెచ్ఓడి సారు, స్టాఫ్, స్టూడెంట్స్ అందరం మాట్లాడుకొని ఈ ఫేర్వెల్ ఫంక్షన్ని విజయవంతంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మొదట్లో మా అందరి కలయిక ఒక అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇప్పటి వరకు మేము కాలేజ్లో ఏ ఫంక్షన్ చేయలేదు. చివరగా వీడ్కోలు పలుకుతూ ఈ ఫంక్షన్ని చేసుకున్నాము. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ కానీ ఎవ్రీథింగ్, స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. మేము ఈ ఫంక్షన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మాతో పాటు మీరందరూ కూడా చూడాలనుకున్నాము. అందుకే చూసేయండి ఫ్రెండ్స్, చివరి వరకు చూసేయండి. ఇప్పటి వరకు ఇలా చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి రోజు మళ్ళీ రాదు. కావాలనుకున్నా కానీ ఇంత బెస్ట్గా అయితే మళ్ళీ జరగదు. అండ్ అంతెందుకు, ఎవరి దగ్గరకో ఎందుకు, మా ఫ్రెండ్స్లోనే చాలామంది ఆబ్సెంట్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ ఇలాంటి రోజునైతే పొందలేరు, బికాజ్ ఇవి మళ్ళీ రాని రోజులు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా లెక్చరర్ సార్ వల్ల స్పీచెస్ విందాము. చాలా వాల్యుబుల్ వర్డ్స్ అయితే చెప్పారు, చూసేయండి. కంపెనీ స్టార్ట్ చేయండి ఫస్ట్. నా కోరిక కూడా అదే. మీరు ఇక్కడ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మీకు డే బై డే ఆ నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? సబ్జెక్ట్ పాస్ అయితేనే నాలెడ్జ్, సబ్జెక్ట్ ఫెయిల్ అయితే నాలెడ్జ్ అనేది కాదు. ఏదో కంపెనీ స్టార్ట్ చేయండి, ఫెయిల్ అవ్వండి, ఫెయిల్ అయితే మళ్ళీ నేర్చుకోండి, మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేయండి, మళ్ళీ ఫెయిల్ అవ్వండి, మళ్ళీ స్టార్ట్ అవ్వండి. అర్థమైందా? సో ఇదే మీకు మేజర్. బీటెక్ ఆల్రెడీ 21 years 22 years ఉంటాయి, కొంతమంది 30 ఉన్నాయి. సో ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. సో ఎవరికైతే 21, 22 ఉన్నాయో బాగా కష్టపడండి. అర్థమైందా? ఎందుకంటే మీరు కష్టపడి ఫెయిల్ అయినా మీరు రికవరీ అవ్వడానికి 3-4 years ఉంటుంది. ఆఫ్టర్ 25 లోపు మీరు చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అవుతారు. ఇప్పుడు ఏం తెలియకపోయినా, జీరో ఉన్నా ఇప్పుడు ఈ 3 yearsలో గ్యారంటీ 25, 26కి ఎంతోమంది తెలుసుకుంటారు. సో అది మీకు చాలా లైఫ్లో యూజ్ అవుతుంది. ఆల్రెడీ జాబులు చేస్తున్న వాళ్ళు అయితే ఓకే, జాబులు చేయని వాళ్ళు అయితే చేయండి. ఇది ఎప్పుడు చెప్పాను నేను? ఎప్పుడో 2nd year 3rd yearలోనే చెప్పాను. ఓకేనా? అది. సో నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టుగా మన ఫ్యాకల్టీకి నేను గిఫ్ట్స్ తీసుకున్నాను. ఏడు తీసుకున్నాను. సో ఫస్ట్ నా స్టూడెంట్ అండ్ మీ క్లాస్ ఇన్ఛార్జ్ ఎవరు? ఇది చిన్న గిఫ్ట్లు అవ్వచ్చు. నెక్స్ట్ నా ఫ్రస్ట్రేషను, నా కోపం అన్నీ తెచ్చుకునే నా స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ రామ్ చరణ్ మధు సార్. వీళ్ళందరూ నా స్టూడెంట్సే. ఎప్పుడు నేను వీళ్ళందరూ కరెక్ట్ పేరుతో ఎప్పుడు పిలవాలి అడగండి. ఎప్పుడు మల్లేశ్వరరావు మధు అంటాను, మల్లేశ్వరరావు ఏమో మధు అని పిలుస్తారు. వాళ్ళు ఎప్పుడు, ఇప్పుడు కూడా కాదు, ఎప్పటికీ అదే కన్ఫ్యూజన్ నాకు, వాళ్ళిద్దరు అంతే. సో నెక్స్ట్ నా సీనియర్ థర్డ్ ఇయర్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ. ఇప్పుడు మీరు నలుగురు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సివిల్ ఫ్యాకల్టీ తర్వాత ముందు తొందరగా పెళ్లి చేసుకుంటారా బాబు అని కనిపించదా? దేవుని మనకి కాలేజీకి పంపించినందుకు, ఓకేనా, మన సబ్జెక్టులు పాస్ అయినందుకు, మన సబ్జెక్టులు పాస్ చేసినందుకు మెయిన్ రీజన్ ఎవరు? వాళ్ళ పేరెంట్స్. సో
ఇచ్చేసారు మనకి. నేను గట్టిగా చాలా ప్రెజర్ పెట్టాను, బట్ మన మాట ఇవ్వాలి. ఓకేనా? బట్ సో రండి, మీరు వచ్చేమంటారు? వెళ్ళండి. రండి రండి, ఎవరో ఒకరు రండి. రాణిలే సుమరణ పైకి ఎక్కువ. సో మల్లేశ్వరరావు, అది నీకు కాదు. సో అది 100% మీ పేరెంట్స్కే. ఓకేనా? సో ఏదైనా గిఫ్ట్ చిన్నది గిఫ్ట్లు అవ్వచ్చు, బట్ మేము అనుకుంది మాత్రం మంచి మనసుతోనే ప్లాన్ చేసాము. ఓకేనా? సో నెక్స్ట్ సీనియర్, ఇక్కడ సీనియర్ చేద్దాం. ఓకేనా? మళ్ళీ సీనియర్ నాకంటే చిన్నోడు, నన్నే సాధిస్తున్నాడు అని చెప్పి చాలాసార్లు అనుకున్నాడు. ఓకేనా? సో సార్ మీ తరఫున పిల్లలు సార్ రండి, సార్ రండి. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ రండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇప్పుడు అందరూ మాట్లాడేశారు. ఇక్కడ ఉన్నామని చెప్పేసి, కానీ మీ అందరికి కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నాకు ఇక్కడికి వచ్చినాక అర్థమైంది. దానికి కొంచెం నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అందరు బాగున్నారుగా? టుడే ఫేర్వెల్ పార్టీ కాబట్టి అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారుగా? నేను 2020లో కాలేజ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు మధు ఫస్ట్ ఏం చేశానంటే, ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత శాలరీ ఎంత అని మాట్లాడడానికి ఫస్ట్ మధుని చూశాను. తర్వాత వచ్చి ల్యాబ్లో సెమినార్ హాల్లో ఉన్నప్పుడు మల్లేశ్వర సార్ని చూశాను. చూసిన తర్వాత సరే అంతా బాగుంది ఇక్కడ అని అన్న తర్వాత, సార్ మీరా సార్ हरे रे मनसे जा रे हरे रे లైన్ లో రండి.
ఫాస్ట్గా రావాలి, కెమెరాలో స్లో మోషన్ పెట్టాలి. ఎవరికైనా స్పెషల్గా కావాలి. అసలు సార్ రండయ్యా రండయ్యా రండమ్మా రండమ్మా. రొయ్య రొయ్య దొంగ అలా తినకూడదు, పెట్టే వరకు ఆగాలి. గిల్లుకొని తింటున్నారు మనుషులు. అందరూ సార్ పెళ్ళికి రావాలి. ఇటు చూడు
టెడ్డీ బేర్ చిన్న టెడ్డీ బేర్ సార్ చూడండి రసూల్ సార్ మీరే రావండి. ట్రిమ్మర్ అదే పెన్నా ఇంకేమంటున్నారు ఈరోజు మీరు